సార్ ఇప్పుడు విజయ్ గారు గెలిచాక జెన్‌జీ లీడర్, యూత్ లీడర్ అని జెప్పేసి సోషల్ మీడియాలో అంటూ ఉన్నారు గదా! ఇలా దీనివల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా పొలిటికల్‌గా ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? రాజకీయ పరంగా రాజకీయ వ్యక్తులకి? ఇప్పుడు ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా రేపు భవిష్యత్తు వాళ్ళదే. జెన్‌జీయే నిర్ణయించుకుంటది ఎవరు తమను పరిపాలించాలి, ఎవరిని తాము ఎన్నుకోవాలి అనేది జెన్‌జీ జెన్‌జీ నిర్ణయించుకుంటది. వచ్చే కాలంలో జన్ ఆల్ఫా నిర్ణయించుకుంటది. వాళ్ళదే గదా! ఇవాళ మీకు ప్రధానమంత్రి గారి వయసు 75 సంవత్సరాలు. అట్లాగే స్టాలిన్ 70 దాటినట్టున్నాడు. చాలా రాష్ట్రాల్లో ఉన్న నాయకులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలు. నిన్న మొన్నటిదాకా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ వయసు కూడా దాదాపు 75 దాటి ఉంటది. ఇట్లా దేశంలో ఆ తరం నాయకత్వంలో ఉన్న దీన్ని ట్రాన్స్‌ఫర్ జరగాలి తప్పనిసరిగా. బదిలీ జరగాలి. యంగ్‌స్టర్స్‌కి అధికారం రావాలి. ఎందుకంటే వాళ్ళని ఎవరు పరిపాలించాలి, లేదా ఆ జనరేషన్స్‌ని ఎట్లా పరిపాలించాలి అనేది ఆ జనరేషన్సే నిర్ణయించుకోవాలి. వీళ్ళ అనుభవం ఉన్నది కాదనను. వీళ్ళకి పాలనా అనుభవం ఉండొచ్చు, రాజకీయ అనుభవం ఉండొచ్చు. వాటన్నిటిని కూడా తప్పనిసరిగా వీళ్ళు తమకు ఉపయోగపడే విధంగా వాటిని వాడుకోవాలి తప్ప, ఎల్లకాలం ఆ తరమే అధికారంలో ఉంటది అనడానికి లేదు గదా! డెఫినెట్‌గా జెన్‌జీ హాస్ ఎ రోల్ టు ప్లే. జెన్‌జీ హాస్ ఎవ్రీ రైట్ టు సెలెక్ట్ their leaders who have to rule them.